ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఎక్స్పెన్స్ ట్రాకర్, లుమోరా ఎక్స్పెన్స్ ట్రాకర్. సో గ్రీన్ కలర్ పర్స్ ఐకాన్ ఉంటుంది, ఇది ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేయాలి. నియర్లీ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇన్స్టాల్ అయిపోతుంది. సైజ్ కూడా చాలా తక్కువ. సో ఇట్లా క్లిక్ చేయగానే నోటిఫికేషన్స్ అలౌ చేయాలి. సో మనకి ఆల్రెడీ ఒకవేళ వాలెట్ క్రియేట్ చేసి ఉండకపోతే మై వాలెట్స్, సో క్రియేట్ వాలెట్, సపోజ్ సాయి కుమార్ బ్యాంక్ ఆర్ క్యాష్ వాట్ ఎవర్ ఇట్ మే బి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి నచ్చిన కలర్స్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. వాలెట్ కలర్, ఇక్కడ నుంచి వాలెట్ ఐకాన్స్ ఏది కావాలంటే అది మనము యూజ్ చేసుకోవచ్చు. సో క్రియేట్ వాలెట్. సో క్రియేట్ వాలెట్ చేసుకొని మనకి ఇన్కమ్, మెయిన్ మనకి ఇక్కడ కేటగిరీస్ అని ఉంటాయి. సో ఇక్కడ కేటగిరీస్లో ఆల్రెడీ డిఫాల్ట్ కేటగిరీస్ చాలా ఉంటాయి. లేదు ఇంకా మనకి ఏమన్నా కావాలనుకుంటే మనం కేటగిరీస్ యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ టీ, ఫర్ సపోజ్ ఫుడ్ ఆర్ డ్రింక్స్ ఆర్ సబ్స్క్రిప్షన్స్, అలా ఏది కావాలంటే మనం అది యాడ్ చేసుకోవచ్చు. సేవ్ కేటగిరీ. సో కేటగిరీ మనకి సపోజ్ ఫ్యూయల్ మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం, అది ఇట్లా తీసుకొచ్చి మనం ఇక్కడ ముందుకు జరుపుకోవచ్చు. ఇట్లా ఎడిట్ క్లిక్ చేసుకోవచ్చు, డిలీట్ కావాలంటే డిలీట్ చేయొచ్చు. సో మనం ఇవన్నీ మనకి నచ్చినట్టు మన కేటగిరీని మనం యాడ్ చేసుకోవచ్చు. ఆ తరువాత హోమ్లో సో మనం సపోజ్ మనకి ఇన్కమ్ వచ్చింది, ఒక 10,000 వచ్చింది. సో దాని శాలరీయా లేకపోతే ఫ్రీలాన్సింగ్ వర్కా, ఇన్వెస్ట్మెంట్సా, గిఫ్ట్సా, అట్లా మనకి ఏది కావాలంటే దాంట్లోకి యాడ్ చేసుకుంటాం. టుడే కావాలంటే టుడే, ఎస్టర్డే కావాలంటే ఎస్టర్డే, లేదంటే కస్టమ్ డేట్ కావాలంటే కస్టమ్ డేట్, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు. వీటిల్లో క్యాషా, యూపీఐయా ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు. సో తర్వాత నోట్ అని ఉంది, నోట్ మనకి నచ్చితే ఇవ్వచ్చు, లేదంటే లేదు. సపోజ్ శాలరీ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో సేవ్ ఇన్కమ్. సో వితిన్ ఫాస్ట్గా ఇన్కమ్ కూడా యాడ్ అయిపోతుంది. సపోజ్ మనం ఎక్స్పెన్సెస్ చేసాము, సపోజ్ 100 రూపీస్ ఫ్యూయల్ టుడే, యూపీఐ ఆర్ కార్డ్, బ్యాంక్, వాట్ ఎవర్ ఇట్ మే బి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది క్లిక్ చేసినా వస్తుంది ఎక్స్పెన్సెస్ అని. సో ఇంకొక 1000 రూపీస్ గ్రోసరీస్, యూపీఐ, సేవ్ ఎక్స్పెన్సెస్. సో ఇంకొక ఎక్స్పెన్సెస్ 2000 ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్ రెంట్ ఆర్ హౌస్ సంథింగ్, యూపీఐ, వానర్. సో ఇలాగా సపోజ్ వీటిని మీరు ఏమన్నా ఎడిట్ చేసుకోవాలనుకో, ఇక్కడ క్లిక్ చేస్తే ఎడిట్ అని వస్తుంది. ఎడిట్ సపోజ్ 1500. ఇట్లా అప్డేట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి ట్రాన్సాక్షన్ పేజ్. దిస్ ఈస్ ద యాక్టివిటీ, కంప్లీట్ ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ విత్ ద ఫిల్టర్ ఆప్షన్స్, ఆల్ థింగ్స్ ఎగ్జిస్టింగ్ ఇక్కడ ఉంటాయి. సో ఇట్లాగా డేట్ వైజ్ కూడా మనకి ఎంత వచ్చింది ఏంటి అనేది మనం ఇక్కడ క్లియర్గా చూసుకుంటాము. సపోజ్ ఇట్లా లెఫ్ట్కి స్వైప్ చేశారంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ వస్తుంది, ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్లా రైట్ సైడ్కి కనుక స్లైడ్ చేశారంటే డిలీట్ ఆప్షన్ కూడా వస్తుంది. లేదు దీని మీద 1 టైం ట్యాప్ చేశారంటే ఎడిట్, డూప్లికేట్ మొత్తం ఇక్కడ ఉంటాయి. మీరు డూప్లికేట్ కావాలంటే డూప్లికేట్ చేసుకోవచ్చు, డిలీట్ కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు, ఎడిట్ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. సో
తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసేసి రిపోర్ట్స్. ఇక్కడ మనకి మొత్తం రిపోర్ట్స్ వైజ్గా చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి బ్యాడ్జెస్, బడ్జెట్స్. ఈ బడ్జెట్స్లో ఏంటంటే సపోజ్ మనము ఇక్కడ ఒక బడ్జెట్ అనేది క్రియేట్ చేసుకుంటాము. బడ్జెట్ నేమ్ వచ్చేసేసి గ్రోసరీస్. సపోజ్ ఎగ్జాంపుల్ గ్రోసరీ 2000 రూపీస్ మంత్లీ పెట్టుకుంటాము. మనం ఇక్కడ గ్రోసరీస్ తీసుకొని కేటగిరీలో కూడా గ్రోసరీస్ అనేది యాడ్ చేసుకుంటాము. అప్పుడు మనకి ఏమవుతుందంటే క్లియర్గా అర్థమవుతుంది మనం ఎంత ఖర్చు పెడుతున్నాం దేనికి అనేది. సో మనం ఆల్రెడీ గ్రోసరీలో ఎంత ఖర్చు పెట్టాము, 1000 రూపీస్ గ్రోసరీలో స్పెండ్ చేసాము ఇక్కడ. సో ఇంకా మనకి టోటల్ డేస్ చూపిస్తాయి, ఎంత యూజ్ చేసామో చూపిస్తాయి, మన టార్గెట్ ఎంతో చూపిస్తుంది. ఇన్ కేస్ మనం కనుక ఎక్సెస్ కనుక ఖర్చు పెట్టామంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్ చూపిస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షన్లో ఎక్స్పెన్సెస్లో 500 ఫర్ గ్రోసరీస్ యూపీఐ యాడ్ చేసాము, సేవ్ ఎక్స్పెన్సెస్. సో ఇమీడియట్లీ మనకి ఇక్కడ బడ్జెట్లో చూపిస్తుంది, బడ్జెట్ అలర్ట్ అని. యూ హ్యావ్ యూజ్డ్ 75% ఇన్ బడ్జెట్. సో ఇట్లాగా మన బడ్జెట్లో 75% ఎక్కువ యూజ్ చేసేసామని చూపించేస్తుంది. సో టోటల్ ఇన్కమ్, టోటల్ ఎక్స్పెన్సెస్ 75% యూజ్డ్. ఇంకా మనకి రిమైనింగ్ బ్యాలెన్స్ అంటే మనకి బడ్జెట్లో గ్రోసరీస్కి పర్టికులర్గా అలొకేట్ చేసిన మనీలో ఇంకా 500 ఉన్నాయని చూపిస్తూ ఉంటుంది. సో ఇట్లాగా నెక్స్ట్ వచ్చేసేసి గోల్స్. సపోజ్ గోల్స్ ఏంటంటే మనకి ఎంటైర్ అమౌంట్ మంత్లో ఎంతైతే మిగులుతాయో అవి మొత్తం మనకి ఇక్కడ సేవింగ్స్ కింద వస్తాయి. సపోజ్ మనకు ఏదన్నా ఫోన్ కొనుక్కోవాలనుకున్నాము, బడ్జెట్ సపోజ్ ఫోన్ ఒక 50,000. టార్గెట్ డేట్ వచ్చేసేసి అక్టోబర్, నవంబర్ సంథింగ్ అట్లా మనకి నచ్చిన డేట్కి పెట్టుకుంటాము. మరీ ఎక్కువ అయిపోతుందిలే, ఒక 30,000. సో ఏం యూజ్ చేస్తాము, ఫోన్. వెర్ ఈజ్ ఫోన్ ఫోన్ క్రియేట్ ఎ గోల్. సో మనకి అక్కడ మిగిలిపోయిన మనీ మొత్తం మనకి సేవింగ్స్లోకి యాడ్ అవుతాయి. సపోజ్ టోటల్ ఇన్కమ్ 10,000, ఇట్లా మొత్తం ఎక్స్పెన్సెస్ అవ్వగా మిగిలిపోయిన ఇన్కమ్ అనేది సేవింగ్స్ కింద పడుతుంది. సో టోటల్ ఆ ఫోన్ ఇన్కమ్ మనకి ఎన్ని డేస్ ఏంటి అని 96 డేస్ లెఫ్ట్ అని చూపిస్తుంది. మన టార్గెట్ 30,000 సేవ్ చేయటం. సో ఇలాంటి వాటికి కూడా యూజ్ అవుతుంది. మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత సెట్టింగ్స్లోకి వచ్చేసేసి మెయిన్ ఏంటంటే మనకి యాప్ థీమ్ లైటా డార్కా ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కరెన్సీ మనకు నచ్చిన కరెన్సీ యూజ్ చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ 126 కరెన్సీస్ ఉన్నాయి. సో మనము ఇండియన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి డిఫాల్ట్ ఇండియన్ కరెన్సీ వస్తుంది. ఇన్ కేస్ మనకి యూఎస్డీ కావాలంటే యూఎస్డీ, యూరోస్ కావాలంటే యూరోస్, ఏది కావాలంటే అది మనం యాడ్ చేసుకోవచ్చు. లాంగ్వేజెస్ కూడా మనకు నచ్చిన లాంగ్వేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ. దీంట్లో వచ్చేసి మనము బయోమెట్రిక్ ఫింగర్ ఆన్ చేసుకోవచ్చు. సో మనకి యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి మనకి ఇంకా బయోమెట్రిక్ అడుగుతుంది, ఫింగర్ ప్రింట్. ఓకే, ఇక్కడ మన నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, లైట్ డార్క్ థీమ్. ఓకే, దీంట్లో వచ్చేసి మనం ఓన్ పిన్ పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి డేటా స్టోరేజ్ యాక్టివ్. మొత్తం ప్రతిదీ ఎన్క్రిప్షన్ అవుతుంది. దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే నో లాగిన్ అనేది ఉండదు, డేటా అనేది ఎక్కడ స్టోర్ అవ్వదు. డేటా అనేది మీ ఫోన్లోనే స్టోర్ అవుతుంది, చాలా సెక్యూర్గా ఉండిద్ది. ఇన్ కేస్ మీరు బ్యాకప్ తీసుకోవాలనుకో దీంట్లోకి వెళ్ళి క్రియేట్ ఏ బ్యాకప్ క్లిక్ చేస్తే ఇక్కడ ఒక కీ అనేది జనరేట్ అవుతుంది. సపోజ్ సాయి కుమార్, SAIKUMAR, క్రియేట్ ఏ బ్యాకప్. దెన్ మన దాంట్లో బ్యాకప్ అవుతుంది విత్ ఎన్క్రిప్టెడ్. ఇన్ కేస్ మీరు కనుక అది రీస్టోర్ చేసుకోవాలనుకుంటే ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసేయాలి. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే తప్పితే మీకు ఆ ఎన్క్రిప్షన్ అనేది ఓపెన్ అవ్వదు. సో అంత సెక్యూర్డ్గా ఉంటుంది. సో డేటా వాజ్ రీస్టోర్డ్, రిఫ్రెష్డ్. ఇంకొక ఆప్షన్ ఏంటంటే దీంట్లో ఇంపోర్ట్ వర్సెస్ ఎక్సెల్ ఇట్లా మనం చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ సివివి ఇవి కూడా ఉంటాయి.
సో ఈ రెండిట్లో ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ కేస్ మనకు కనుక గూగుల్ ఏపీఐ కీ ఉందంటే అది గూగుల్ స్టూడియోలో ఉంటుంది ఫ్రీ ఏపీఐకి. దాంట్లోకి వెళ్ళి మీరు ఆ కీని కనుక ఇక్కడ పేస్ట్ చేసుకుంటే మనకేమవుతుంది, ఇక్కడ చాట్ కూడా ఎనేబుల్ అవుతుంది. ఏఐ చాట్ ఎనేబుల్ అవుతుంది. సో మనకి ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. కేటగిరీస్, బడ్జెట్స్, గోల్స్, ఇవన్నీ. థ్యాంక్ యూ సో మచ్.